సార్ ఇక పని గంటలు కూడా సార్ గిగ్ వర్కర్ల పరిస్థితి సార్. ఓలా, ఊబర్, ఆ తర్వాత ర్యాపిడో, ఆ తర్వాత ఈ జొమాటో, స్విగ్గీ ఇటువంటి వాళ్ళు సార్ టైం ఏం లేదు సార్. సార్ నిన్న మొన్న మనం చూసినాం సార్, ఒక హోంగార్డు ఆ ర్యాపిడో నడిపిస్తూ ఉన్నాడు సార్. హోంగార్డు ఉద్యోగం అయిపోయిన తర్వాత ర్యాపిడో నడిపిస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయింది సార్. మొన్ననే మనం చూసినాం కూడా. వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కితే అసలు ఇంటికి వస్తారా రారా తెలియనటువంటి పరిస్థితి. అత్యంత ప్రమాదకరమైనటువంటి ట్రాఫిక్ వ్యవస్థలో వాళ్ళు విధులు నిర్వహించాల్సి ఉంటుంది సార్. వాళ్ళు పొద్దున 6 గంటలకు వెళ్తే ఎప్పటి వరకు ఆ టార్గెట్ రీచ్ కావాలి, వాళ్ళు అనుకున్నటువంటి ఆ 10 రూపాయలు ఎప్పుడు సంపాదించుకోవాలి ఏందనేటువంటి తెలియదు సార్. సమయం ఎంత అనేది కూడా లేదు సార్. కంపెనీల పైన ఒక సమయాన్ని మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ కంపెనీల పైన సార్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎన్ని రోజులలో జరుగుతుంది వీళ్ళకి, ఈ గిగ్ వర్కర్లకు అనేది కూడా చెప్తే బాగుంటుంది సార్. ఇక ఒకవేళ ప్రమాదంలో గాయపడితే ఆసుపత్రి ఖర్చుల అంశం ఎట్లా, మరి కంపెనీల పరిస్థితి ఏంది, ప్రభుత్వం నుంచి ఏముంటుంది అనేటువంటిది కూడా తేలాలి సార్. ఇక మహిళా వర్కర్స్ విషయంలో, సేఫ్టీ విషయంలో ఇంకా కొంత మెరుగైనటువంటి కార్యక్రమం జరగాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఈ బిల్లులో.